గోదావరి నదిలో మిగులు జలాలు తరలిస్తామంటూ కూడా బనకచర్ల ప్రాజెక్టు వివాదం జరుగుతుంది. అసలు గోదావరి జిల్లాలోనే సరిపడా సాగునీరు అందడం లేదని, జూలై నెల గడుస్తున్నా ఇంకా నారుమడులు పూర్తవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు శివారు బీటలు వారిన వ్యవసాయ భూముల నుంచి రైతుల సాగునీటి కష్టాలపై మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. చేస్తున్నాం. రైతులందరూ కూడా ఖరీఫ్ సాగు ప్రారంభించుకోవాలంటూ కూడా ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పింది. ఇప్పుడు జూలై నెల ముగిసిపోతుంది. మరి ప్రస్తుతం పంట భూములు, వ్యవసాయ భూములు ఎలా ఉన్నాయి చూసేందుకు వస్తే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గోదావరి జిల్లాల్లో ప్రధానంగా కూడా గోదావరి నీటిని రాయలసీమకు తరలించి అక్కడ రతనాలసీమ చేస్తామన్నారు. కానీ మనం చూసినాం కదా, గోదావరి జిల్లాలో భూములన్నీ కూడా నెరలు విచ్చి బీటలు వారిపోయినటువంటి పరిస్థితి వ్యవసాయ భూముల్లో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జూలై నెల 2 వారాలు గడిచిపోయింది. ఆకుమడులు వేశారు. ఆకుమడులు ఇంకా కూడా చేతికి వచ్చిన పరిస్థితి లేదు. మరి నారుమడులు ఎప్పుడు వేయాలంటూ కూడా ఇప్పటికే అటు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సొంత జిల్లా అయినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో తమ గోడు పట్టించుకున్నట్టు కూడా రైతులు రోడ్డెక్కి ప్రభుత్వానికి వినతి ఇచ్చారు. పక్కనే ఉన్నటువంటి ఏలూరు జిల్లాలో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, అటు ఏలూరు, కైకలూరు నియోజకవర్గం, అలాగే దెందులూరు నియోజకవర్గం, ఈ విధంగా ఉంగుటూరు నియోజకవర్గాల్లో కూడా శివారు భూములు ప్రాంతాలన్నింటికి కూడా నీరు అందలేదనేది కూడా ఇప్పటికే ఏలూరు జిల్లాలో కూడా రైతులు రోడ్డెక్కారు. ప్రస్తుతం రైతు సంఘ నేతలు కూడా వారికి మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితి కూడా ఉంది. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు జూలై నెల అయిపోతుంది, రైతులకు చుక్క నీరు లేదంటున్నారు, చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఏంటి పరిస్థితి, ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారు? ఈరోజు పంట పొలాలు చూస్తూ ఉంటే రైతుల కంట కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవాళ అన్నీ కూడా బీటలు వారిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. శివారు ప్రాంత భూములకి నీరు కూడా రావడం లేదు. నార్మల్ చూస్తే ఇవాళంటే కూడా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. మరొక 2 రోజుల లోపు కనుక ఈ భూములకి నీళ్లు రాకపోతే వేసిన నారుమడి అంతా కూడా ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ నారుమడి వేసుకుని మళ్ళీ సాగు మొదలు పెట్టాలంటే ఈ లోపు 10 దాటిపోతుంది. ఇవాళ పంట పండే పరిస్థితి ఉండదు. రైతు నష్టపోయే పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి, జలవనరుల శాఖ అధికారులకి ఒక ప్రణాళిక లేకపోవడం, ముందు చూపు లేకపోవడం వల్లే ఈ దుస్థితి కారణం తప్ప మరొకటి కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరి ప్రధానమైన పంట కాలువలకి, మెయిన్ కెనాల్స్కి నీరు విడుదల చేసిన తర్వాత శివారు ప్రాంత భూములకి ఎందుకు రావట్లేదంటారు? కారణం ఏంటంటే ఇవాళన్నీ కూడా పంట కాలువలన్నీ కూడా తూడు, తుక్కు, గురబడెక్క, కరణాచు, అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయినాయి. అధికారుల యొక్క అనాలోచిత చర్యల వల్ల, ముందు చూపు లేకపోవడం వల్లే ఇవాళ రైతుల కంట కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏలూరు శివారులో ఉంటున్న రైతులు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడ సాగు చేస్తూ ఉంటారు? ప్రతిసారి జూలైలో పంట ఎలా ఉండేది, ఈసారి ఎలా ఉంది? ప్రతి ఏటా నీరు వచ్చేది టైం పెట్టేది. ఏటైతే మరీ దారుణంగా ఉంది. వర్షాలు వస్తున్నాయని చెప్పి నార్మల్ వేసుకున్నాం. కాలువ వస్తుంది, ఇప్పటికొచ్చి కాలువ ఇప్పటికొచ్చి వదల. ఇప్పటికి ఎక్కడికి నార్మల్లన్నీ నెరలిచ్చేసి ఉన్నాయి. ఇలాగే ఉంటే రైతులందరూ నష్టపోతారు. ధర్నాలు, రోడ్డుకి ధర్నా చేయాలంటేనే పోలీసులను పంపిస్తున్నారు. మొన్న బెదిరింపులు పోలీసులు. ఈ ఏటు మళ్ళీ ధర్నా చేయాలన్నా బెదిరింపులు. కొందరు అయితే నార్మల్ అడిగేశారా, అడిగేయాలి కదా, ఎవరేమన్నారు నార్మల్. ప్రజానాయకులు అలాగంటే ఇంక మా రైతులు, చిన్నగాటి రైతులు ఏమవుతారండి? మేము చేసే భూములు తక్కువ, కౌళ్ళు ఎక్కువ, నీళ్ళు లేవు. ఇప్పుడు టైం దాటిపోయి వేసుకున్నాం అనుకోండి, పండదు. కౌలు పొలంగల ఓనర్లు కౌలు కట్టేయాల్సింది, మీరు అలాగ నష్టపోతే మాకింది, మా కౌలు మాకు ఇచ్చేయండి. టైంకి పంట వేసాం అనుకోండి, బస్ దిగుబడి వస్తుంది. టైం దాటేస్తే దిగుబడి రాదు, రైతులందరూ నష్టపోతారు. మీరు చెప్పినట్టే ఎందుకు నారు వేసారని కూడా అడుగుతున్నారు, ఆకుమడులు వేసారని. అసలు మీరు ఎవరిచ్చారు, మీకు సీడ్స్ ఎవరిచ్చారు? ఇప్పుడు మేము ఏప్రిల్, మే నెలలో 10వ తారీఖు స్టార్ట్ చేసుకుంటాం. మేము కాలువలు తవ్వడం కానీ, విత్తనాలు జాగ్రత్త చేసుకోవడమే కానీ, ఏం సరే మేము ఆర్బీకి, రైతు భరోసాకి వెళ్ళి మేము విత్తనాలు అడుగుతాం. ఏమండి విత్తనాలు రాలేదన్నారనుకోండి, మేము జోలికి వెళ్ళాం. ఆల్రెడీ విత్తనాలు వచ్చినాయి, మీరు డబ్బులు కట్టేసుకోండి, మీకు ప్యాకెట్ ఇచ్చేస్తాం అన్నారు. అంటే ప్యాకెట్ ఇచ్చేస్తామంటే కాలం వదులుతారనే కదండి. ఇదిగోండి, ఒక ప్యాకెట్ వచ్చి 1110 రూపాయలు. ఇది ఇన్ని పెట్టుబడులు పెట్టి చేసిన తర్వాత ఎందుకు వెళ్తారంటే అన్ని ప్రాజెక్టులు నీళ్ళున్నాయి అంతా డప్పు కొట్టారు. గోదావరి ఉందన్నారు, కృష్ణా ఉందన్నారు, అన్నిటికి ఫుల్గా నీళ్ళు ఉందని చెప్పి అప్పుడు ఏమనుకుంటాను, ఫుల్గా ఉన్నప్పుడు ఇవాళ కాదు రేపు ఎల్లుండి వదులుతారనుకుంటాం కదా. ఏ విధంగా సరే మేమంటే జూన్ నెల వదిలేయాలి, 5-6 తారీఖు వదలాలి. జూన్ 5, 20 పోయింది, ఫస్ట్ పోయింది. జూలై 15, 20 తారీఖు వచ్చేసింది. 20కి కూడా వచ్చేసాక మాకు నీళ్ళు లేకపోతే మేము ఏం చేస్తాం? అది చూసినా కదంటే రైతులందరూ కూడా ఈరోజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా అంటే జూన్ మొదటి వారంలో కల్లా కూడా అటు కృష్ణా డెల్టాకైనా, పశ్చిమ గోదావరి డెల్టాకైనా కూడా నీరు విడుదల చేశామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఈరోజు జూలై నెలాఖరు వస్తుంది, మరి చుక్క నీరు రాలేదని కూడా రైతులు చెప్తున్నారు. దీనికి సంబంధించి తక్షణమే కూడా పంట కాలువలను కూడా ప్రక్షాళన చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీటిని పంపితే కనుక రైతులు కోలుకునేటువంటి పరిస్థితి అయితే లేదనేది ఇక్కడ వాస్తవ పరిస్థితులు అయితే తెలియజేస్తున్నాయి. ఇటు రాయలసీమ మాదిరిగా ఇక్కడ కూడా బీడు భూములుగా మారిపోకుండా ఉండాలంటే శివారు ఆయకట్టు ప్రాంతాలని ఖచ్చితంగా కాపాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది.
కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.